IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఎవరిని కలిసినా ఏ రచ్చబండ దగ్గర విన్నా కూడా ఒకటే మాట, పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, పవన్ కళ్యాణ లేకపోతే వంగా గీతనా అంటే ఏం చెప్తారు సార్? అది నేను చెప్పలేను నిజానికి. అక్కడ ఎవరికి అనేది నేను అక్కడికి పోయి చూసింది కాదు. అందువల్ల మరి కాకపోతే ఒక్కటి మాత్రం ఉంది, సిద్ధాంతపరంగానే చెప్తాను నేను ఎప్పుడైనా. చెప్పండి. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా పోటీ చేయలే, అది ఒక కూటమి ద్వారా పోటీ చేశారు. ఈ కూటమిలో వీళ్ళ ఒకళ్ళొకళ్ళ పరస్పర సహకారం ఎంతవరకు సఫలీకృతమైంది అన్న దాని మీద ఈ కూటమి యొక్క ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి న్యాయాన్ని పాటించే తత్వంలో కనుక నేను కొన్ని గత ఉదాహరణలు కనుక తీసుకుంటే మాత్రం ఆయన పాటించారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో 50 సీట్లు పొత్తు పెట్టుకున్నారు, కొంత ఏదో డబ్బు కూడా ఏర్పాటు చేస్తా అన్నారు. ఇప్పుడు ఇది 2009 అప్పుడు మహాకూటమి, అది మహాకూటమి కదా. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని చెరొక 50 సీట్లు ఇవ్వటం అని పెట్టుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ 50 సీట్లలో మళ్ళీ వీరు బీఫామ్స్ ఇచ్చారు. దీనివల్ల ఏం జరిగిందంటే టీఆర్ఎస్కి ఒక 10 సీట్లు వచ్చినాయి, టీడీపీకి ఒక 25 ఎన్నో సీట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 8 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఆయనకు 148 కావాలి, 156 వచ్చినాయి. ఇప్పుడు పీఆర్పీ కూడా ఉండే, అంటే 8 సీట్లు పీఆర్పీ కూడా ఉండే 8. సపోజింగ్ టీఆర్ఎస్ టీడీపీ మధ్య గనక ఆ విభేదాలు గనక రాకుండా ఉండి ఇద్దరు గనక సజావుగా మిత్ర ధర్మం పాటించి పోటీ చేసి ఉన్నట్టయితే టీఆర్ఎస్కి ఇంకొక 10-15 వచ్చేవి, బీజేపీకి అయితేనేమో ఇంకొక 15 వచ్చేవి, ఇంకో 15-20 వచ్చేవి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంటే రాదు అసలు. అది రావటం, పాపం ఆయన హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం, ఇవన్నీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు ఎంత చక్కగా పాటిస్తారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. పాటించారా లేదా అని ఇప్పుడు నేనేమి ఎవరిని నిందించలేను, చెప్పలేను. కానీ ఆ పొత్తు ధర్మాన్ని పాటించాలి ఎప్పుడైనా. ఆ స్నేహధర్మాన్ని పాటించకపోతే ఒకరికొకరు వెన్నుపోట్లు పొడుచుకుంటే రిజల్ట్ వేరుగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏపీలో జూన్ 4 తర్వాత నేను ఎవరంటారంటే ఏం చెప్తారు? ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఒక 5 సంవత్సరాలే చూసాం. చంద్రబాబు నాయుడు గారిని గత 25 సంవత్సరాలు బట్టి చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమిటి, నువ్వు అదనంగా అంతా డబ్బు పనిచేస్తున్నావు అని మళ్ళీ అంతకన్నా ఎక్కువ నేను ఇస్తా అని అంటున్నారు అనేది దాన్నే వచ్చింది. ప్రజలు ఏం చూస్తారంటే ప్రజల కోసం లేదా ఎవరి కోసం నేను ఏదో చేశాను అంటే అంత సంతోషించేంత ఉదార స్వభావం అనేది ప్రజలకు ఉండదు. నాకేం చేశావు, ఇది స్వార్థం. స్వార్థమే కాదు, మనకున్న పరిస్థితులే అంత, నేనైనా అంతే చూస్తా. అతను ఊర్లో బాగా దీపాలు వేయించాడు, లేకపోతే రోడ్లు వేయించాడు, ఎన్ని చేశాడు. కానీ నేను పోతే అమర్యాదగా ప్రవర్తించాడు అనుకుందాం. నేనేం చేస్తా అప్పుడు? మీరు రోడ్లు వేసినందుకు ఓటేస్తానా, లేకపోతే నేనేమనుకుంటా, ఏమన్నా వీడికి ఇంత పొగరా, నేను ఇంత చదువుకున్నా పరిస్థితి, వాళ్ళ అధికారం ఉంటే చూడు ఎంత అహంకారమో అని అంటానా అన్నా? ఓటేయను ఇట్లాంటి. ఇప్పుడు ఇది ప్రజలు ఏంటంటే చాలా విచిత్రమైన ఇది కదా, అంటే ప్రజలు దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. అంటే పెరిగిన ఓటింగ్ అనేది ఎవరికి మేలు చేస్తుంది అంటారు? చెప్తాను. ఈ పెరిగిన ఓటింగ్లో ఏంటి అంటేనేమో, ఒకటేమో మోడీ గారి కోసం వేసిన పర్సంటేజ్ డెఫినెట్గా ఉంది. ఇంతకుముందు గతంలో బీజేపీ ఆల్మోస్ట్ అక్కడ 0, ఈసారి మాత్రం కొంత ప్రెజెన్స్ తప్పనిసరిగా చూపించబోతున్నది. అంటే కూటమి ద్వారా మీరు ఏనండి, కూటమి లేకపోయినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి మోడీకి ఓటేయటం, పవన్ కళ్యాణ్ గారిని చూసి మోడీ గారికి ఓటేయటం ఇది హాస్యాస్పదం. ఆయన్ని చూసి వీళ్ళకి వేస్తే వేయాలి కానీ వీళ్ళని చూసి ఆయనకు ఓటేయరు. అవునవును. అందువల్ల కాకపోతే ఆ స్వింగ్ ఉంది, అందువల్ల కొంత ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. రెండవది వచ్చేసరికి ఏంటంటే ఈ ఇద్దరి మధ్య పోటీ అనేది పెరిగింది. ఇద్దరి మధ్య పోటీ అనేది పెరిగి హోరాహోరీ. ఇది పాతకాలపు రాజులు మగధ సామ్రాజ్యం వర్సెస్ ఇంకో సామ్రాజ్యం కొట్లాడుకుంటే ఎట్లయితే ప్రాణాలకు తెగించి కొట్లాడుకునేవాళ్ళు, ఆ విధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలకు తెగించి కొట్లాడుకున్నారు. కారణం ఏంటి?
ఈయన అధికారంలోకి వస్తే ఆయన జైలు, ఆయన అధికారంలోకి వస్తే ఈయన జైలు. తర్వాత అనేక ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఓకే. దీనికోసం ఏంటంటే హోరాహోరీ పోరాటంలో ఇందాక నేను మీకు చెప్పా, సాధారణంగా గెలిచేటప్పుడు ఏంటంటే మనకి ఎన్ని ఓట్లు అవసరమని ముందు లెక్కేసుకొని మరీ కొంటారు. 50,000 కొందామా, 1,00,000 కొందామా, 2 లక్షలు కొందామా అని. ఇప్పుడు అక్కడ ఆ ఛాన్స్ లేదు, 100% కొనాల్సిందే. తీసుకునేవాడు ఉంటే ఇవ్వాల్సిందే. అట్లా ఇవ్వకుండా ఏంటంటే మరి ఆ స్థాయి, అందువల్ల అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని నేను అనుకుంటున్నా. ఒకటేమో బీజేపీ ఫ్యాక్టర్ పెరిగింది, రెండోది వీళ్ళిద్దరి మధ్య పోటీతత్వం పెరగటం ద్వారా ప్రజల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేశారు.